ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ సవితృ సూర్యనారాయణాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రోజున సూర్యుడి యొక్క ఆరాధన, అలాగే సూర్యుడి యొక్క జన్మదినం అన్ని కూడా అయినటువంటి రథసప్తమి పర్వదినం మాఘ శుద్ధ ఏకాదశి. ఈ పర్వదినాన్ని గురించి ఈరోజు మన ఛానల్లో మాట్లాడుకుందాం. భారతీయులు ఆచరించేటటువంటి పండుగలు కానీ, వ్రతాలు కానీ, నిర్వహించే ఉత్సవాలు కానీ ఎన్నో విజ్ఞాన అంశాలతో పాటు ఆరోగ్య ధర్మాలు, తాత్వికమైనటువంటి హృదయంతో, భక్తి భావనతో, ఆనందోత్సాహాలతో కలిసినటువంటి నిధులుగా ఉంటాయి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఏ పనినైనా తెలిసి చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది జ్ఞాత్వా, తెలిసి. సూర్య భగవాను ఉద్దేశించి ఆచరించేటటువంటి రథసప్తమి పర్వదినం భౌతికంగా, ఆధ్యాత్మికంగా, యథాశక్తిగా అందరికీ తెలియచేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ప్రవచనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు గతంలో ఉచితంగా పంచిపెట్టినటువంటి ఈ పుస్తక ప్రసాదాన్ని ఆధారంగా చేసుకొని చెప్పుకుందాం. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి సూర్య భగవానుడు సూర్య నారాయణుడుగా సమస్త ప్రాణికోటి చేత ఆరాధింపబడుతూ ఉన్నాడు. మన భారతీయులకి విశ్వమంతా కూడా విష్ణు స్వరూపమే కదా. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం మొట్టమొదట నామం విశ్వం విష్ణు. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. భౌతికంగా కనిపించేటటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో అదంతా కూడా విష్ణు స్వరూపమేనని బోధించింది. అందుకనే ప్రహ్లాదుడు తండ్రితో ఏమన్నాడు? ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసిన అందందే కలడు, దానవాగ్రణి వింటే అన్నాడు తండ్రితోటి. కాబట్టి విష్ణువు కానటువంటిది ఈ భూమి మీద ఏదీ లేదు, ఆకాశంలో లేదు, ఎక్కడా లేదు. ఎందుకని? అసలు విష్ణువు అంటేనే వ్యాపకశీలత్వం కలిగినవాడు. ఈ యొక్క బోధ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు ఆచరణలో కనుక అనుభవానికి వస్తే అదే సర్వత్రా వాసుదేవ దర్శన స్థితి అవుతుంది. వాసుదేవుడు ఆ నామానికి ఏంటి అర్థం? సమస్త జీవుల యందు వసించువాడు వాసుదేవుడు. ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి, ఈ మూడు కలిసినటువంటి ఇది ఒక త్రివేణి సంగమం లాంటి పవిత్రమైనటువంటి సన్నివేశం. జగత్తుకే చక్షువుగా ప్రకాశించేటటువంటి సూర్య భగవాను సప్తాశ్వ రథారూఢుడుగా భావించి పూజించడంలో ఎంతో విశిష్టత ఇమిడి ఉన్నది. ఆయన 7 గుర్రాలు ఉన్నటువంటి రథం మీద ఉంటాడు. ఈ ఆస్తిక లోకం అంతా కూడా ఈ రథసప్తమి ప్రవచనాన్ని ఆస్వాదించి రథసప్తమి యొక్క వైశిష్యాన్ని, తిరుమలలో జరిగేటటువంటి రథసప్తమి నాటి ఉత్సవ విశేషాలను కూడా మనం ఆస్వాదించే
ప్రయత్నం చేద్దాం. ఇక విషయంలోకి వెళితే, ఈ రథసప్తమి ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించేటటువంటి పండగ. అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఎంత గొప్ప పర్వదినమో అటువంటి పర్వదినమే ఈ రథసప్తమి కూడా అని పెద్దలు చెబుతారు. ఈ రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో, అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉన్న సమయం, దాన్ని అరుణోదయం అంటాం. స్నానం చేయడం, సూర్య భగవానుణ్ణి ధ్యానించటం, గాయత్రి మంత్రాన్ని పఠించటం మహాపుణ్య ఫలదమని, ఆరోగ్యకరమని, అకాల మృత్యు పరిహారం చేయగలుగుతుందని, అలాగే మరణానంతరం సూర్యలోకాన్ని పొందగలుగుతారని మహర్షులు మనకు చెప్పారు. ఎన్ని ప్రయోజనాలు చూడండి. సూర్యగ్రహణ తుల్యసా శుక్ల మాఘస్య సప్తమీ అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యద కుర్యాత్ స్నానార్ఘ్యమాయురారోగ్య సంపదగా అని మనకి పురాణాలు చెప్పేటటువంటి విషయం. ఎలా నిర్వహించాలి ఈ యొక్క రథసప్తమి అంటే, షష్ఠి నాడు రాత్రి ఉపవాసం చేయాలి. అంటే షష్ఠి రోజు ఏకభుక్తం, తెల్లవారితే సప్తమి, అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి కొద్ది ముందు, ఒక్క 5-6 నిమిషాలు ముందు స్నానం చేస్తే 7 జన్మల పాపాలు వెళ్ళిపోతాయని, దీర్ఘకాలిక రోగాలు దుఃఖాలు నశించిపోతాయని, ఇప్పుడు ఇంతకు ముందు జన్మల్లో మనం త్రికరణ శుద్ధిగా చేసిన పాపాలు మనస్సుతో గాని, మాటతో గాని, శరీరంతో గాని తెలిసి తెలియక చేసినటువంటి 7 విధ పాపాలన్నీ కూడా పోతాయని ధర్మసింధువు గ్రంథంలో చెప్పారు. మరి స్నానం యొక్క విధానం ఎట్లా? ఈ విషయాన్ని వ్రత చూడమణి అనే గ్రంథంలో చెప్పారు. బంగారం, వెండి, రాగి, ఇనుము వీటిల్లో దేనితోనైనా చేసినటువంటి ఒక ప్రమిదను సిద్ధం చేసుకోవాలి. ఏవి మనకు లభ్యం కాకపోతే మట్టితో చేసిన ప్రమిద కూడా చాలా ముఖ్యమే. దానిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఏదో ఒక నూనె దాంట్లో పోసి, ముఖ్యంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె మంచిది. ఇంకా కొబ్బరి నూనె ఇవన్నీ తర్వాత స్థానంలోవే. దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శిరస్సు మీద పెట్టుకొని నదీ తీరానికి గాని చెరువుల దగ్గరకు గాని వెళ్ళి సూర్య భగవాను ధ్యానం చేసి ఆ దీపాన్ని అక్కడ ఉండేటువంటి నీళ్లలో వదిలిపెట్టి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడాకులు గాని 7 రేగు ఆకులు గాని లేకపోతే 7 చిక్కుడాకులు కూడా పెట్టుకునే సంప్రదాయం ఉంది. తల మీద భుజాల మీద పెట్టుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి. జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే నమస్తే సూర్యమాతృకే. ఏం చెప్పుకోవాలో చూడండి. 7 గుర్రాలు ఉండేటటువంటి ఓ సప్తమి, నీవు సకల లోకాలకి తల్లివి, సూర్యుడు కూడా తల్లివైనటువంటి నీకు నమస్కారం అని చెబుతూ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడిని పూజించాలి. ఆ తర్వాత తర్పణ విధి చేయాలి.
సప్తమి వ్రతం, రథసప్తమి ఈ రెండూ ఒకటే. ఇవే కాకుండా కళ్యాణ సప్తమి, కమల సప్తమి, శర్కరా సప్తమి, అచలా సప్తమి, రథాంతక సప్తమి, మహాసప్తమి, జయా సప్తమి, విజయా సప్తమి, జయంతి సప్తమి, అపరాజితా సప్తమి, మహాజయా సప్తమి, నందా సప్తమి, సిద్ధార్థకాది సప్తమి, సాక్షు భార్యా సప్తమి, సర్షప సప్తమి, మార్తాండ సప్తమి, సూర్యవ్రత సప్తమి, సప్తి సప్తమి, అర్క సంపుట సప్తమి, నింబ సప్తమి, మరీచ సప్తమి, ఫల సప్తమి మొదలైనటువంటి అనేకమైన సప్తమి వ్రతాలన్నీ కూడా వ్రత చూడమణి అనే గ్రంథంలో చెప్పారు. ఇప్పుడు చెప్పిన ఈ వ్రతాలన్నీ కూడా సూర్య భగవానుని గురించినటువంటివే. అందులో కొన్ని వ్రతాలు రథసప్తమి నాడు ఆచరించేవి. పంచాంగకర్తలైతే రథసప్తమిని సూర్యుడి యొక్క జయంతి అని చెప్పారు. వైవస్వత మనవంతరం మొదలు పెట్టింది ఆ రోజే కావడం కూడా విశేషం. ఈరోజు భోజనం చేయకుండా వ్రతాలు చేయాలి అని 7వ మనువైనటువంటి వైవస్వతుడు చెప్పిన మాట. సూర్యుడికి వివస్వంతుడు అని పేరు. ఈ వివస్వంతుడైన సూర్యుడు కొడుకు కాబట్టి ఆయన వైవస్వతుడు అయినాడు. ఆయన 7వ మనువు. ఇతడి యొక్క మన్వంతరానికి రథసప్తమే సంవత్సరాది అంటే ఉగాది. మన్వంతరాది అంటే మన్వంతరం ప్రారంభమైన రోజు కాబట్టి అది గొప్ప పర్వదినం. పితృదేవతలకు కూడా ప్రియమైనది కాబట్టి రథసప్తమి రోజు మకర సంక్రాంతి లాగానే పితృతర్పణాలు కూడా చేయాలి. పితృదేవతలకి సంతోషం కలిగించాలి. చాక్షుష మన్వంతరంలో ద్రవిడ దేశాధిపతి అయినటువంటి సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టాడు. దేవి భాగవతం చెప్పింది, మార్కండేయ పురాణం కూడా చెప్పింది. ఇక సూర్య జయంతి అంటే రథసప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతి అని చెప్పారని చెప్పుకున్నాం కదా. రాజస్థాన్లో సౌర సప్తమి అంటారు. బెంగాల్ వాళ్ళు భాస్కర సప్తమి అంటారు. కొన్ని ప్రాంతాల్లో జయంతి సప్తమని, మహాసప్తమని కూడా పిలుస్తారు. ఈ పేర్లను బట్టి ఈ పండుగ విశేషించి సూర్యుడి యొక్క ఆరాధన కోసం ఏర్పడింది అనేది సుస్పష్టం అవుతుంది. సూర్య భగవానుడు ఎవరు సృష్టించారా మహాత్ముణ్ణి అంటే సమస్త జగత్తును పరిపాలించేటటువంటి పరమాత్మ మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య భగవానుని సృష్టించాడు. కనుకనే ఈ ఒక్క రోజుని సూర్య జయంతి అనేటువంటి పేరుతో ప్రఖ్యాతమైంది. సంవత్సరానికి వచ్చే 24 సప్తములు ఉంటాయి. మొత్తం ఒక నెలకి 2 సప్తములు, శుక్లంలో అలాగే కృష్ణపక్షంలో. ఈ రథ సప్తమి ఖగోళ శాస్త్ర రీత్యం కూడా ఒక గొప్ప మహత్యాన్ని కలిగి ఉంది. ఈ రోజున సూర్యోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల సన్నివేశం ఒక రథము యొక్క ఆకారంలో ఉంటుంది. గమనిస్తే రాత్రిపూట రథాకారంలో నక్షత్రాలు ఉన్న సప్తమి రోజు కాబట్టి దీనికి రథ సప్తమి అని పేరు వచ్చింది. అదొక ఇతిహాసం. సాధారణంగా చంద్రోదయం, సూర్యోదయం ఈ సమయాల్లో ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాల సన్నివేశాన్ని బట్టి మనకి కొన్ని వ్రతాలు, పూజలు, పండుగలు నిర్ణయించారు పెద్దలు. ఇక జిల్లేడు, రేగు లేదా చిక్కుడు, ముఖ్యంగా జిల్లేడు, రేగు, బదరి అంటారు రేగుని, జిల్లేడిని అర్కపత్రం అంటారు. ఆ ఆకుల ప్రాశస్యం ఏంటి? రథసప్తమి నాటి తలస్నానం జిల్లేడు, రేగు ఆకులని, కొంతమంది రేగు పండ్లు కూడా తల మీద, భుజాల మీద, చేతుల మీద పెట్టుకొని స్నానం చేయాలి.
మన భారతీయ ఆచారాలు మూఢ విశ్వాసాలు కానే కావు. వీటి వెనకాతల ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి అంశాలు నిండి నిబిడీకృతమై ఉంటాయి. వాటిని గురించి తెలిసి చేసినా తెలియక చేసినా మంచి ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది. కానీ తెలిసి చేయడం వల్ల లాభం మరింత ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇతరులతో కూడా చేయించి వాళ్ళని కూడా చక్కటి ఫలితాలు పొందగలిగిన స్థితికి తేగలుగుతాం. ఇప్పుడు ఈ ఆకుల విశేషాలు ఏంటో చూద్దాం. సూర్యకిరణాల్లో ఉండే ప్రాణశక్తిని ఎక్కువగా నిల్వ చేసుకునేటటువంటి వృక్ష జాతుల్లో రుద్రాక్ష, జిల్లేడు, రేగు చాలా ముఖ్యమైనవి. రుద్రాక్ష చెట్లు ఎక్కువ హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. ఈ చెట్టు ఎక్కువగా ఉత్తర హిందుస్థానంలో ఉన్నాయి. వీటి గింజలే రుద్రాక్షలు. వీటిలో చాలా భేదాలు ఉన్నాయి, ప్రభావాలు ఉన్నాయి. ఏకముఖి రుద్రాక్ష దుర్లభం. 5 ముఖాలు అలాగే 11 ముఖాలు ఉండేవి కూడా ఎక్కువ వాడతారు. సూర్యకిరణాల్లో శక్తిని ఇవి ఎక్కువగా గ్రహిస్తాయి, నిల్వ చేసుకుంటాయి. అందువల్ల వాతము, శ్లేష్మము ఈ 2 దోషాలు పోగొడతాయి. ఈ రుద్రాక్షలు నానబెట్టి ఆ నీళ్లు గనక తాగితే మనకి మసూచికం, ఆటలమ్మని ఇటువంటివన్నీ వస్తాయి కదా, అవి రాకుండా ఉంటాయి. రుద్రాక్షలు శంకరుడికి సంబంధించినవి. ఒకానొకప్పుడు శంకరుడి యొక్క కంటి నుంచి 2 బిందువులు రాలి పడితే వాటిలోంచి పుట్టినటువంటి వృక్షాలే రుద్రాక్ష వృక్షాలు అంటారు. రుద్ర అక్షులవి. ఇక రెండోది జిల్లేడు, అర్కపత్రం. గణపతి పూజలో కూడా ప్రధానంగా వాడతాం. ఈ అర్కపత్రం సూర్యకిరణాల్లో ఉండే ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహిస్తుంది కాబట్టి మన శరీరంలో ఉండే వేడిని కరిగించేస్తుంది. శ్లేష్మం, పైత్యం, వాతం మొదలైనటువంటి దోషాలన్నీ పోగొడుతుంది. చర్మరోగాలు, నొప్పులు, కురుపులు, పాములు, తేళ్లు మొదలైన వాటి విషాన్ని, పక్షవాతాన్ని, బోధకాలు వ్యాధిని పోగొట్టగలుగుతుంది. ఇందులో తెల్ల జిల్లేడుందే అది చాలా శ్రేష్టం. ఉపయోగించే విధానం గనక తెలిస్తే దీని ఆకులు, పాలు, పూలు, కాయలు అనేకమైన వ్యాధులు చక్కగా ఉపశమింపజేసే లక్షణాలు కలిగి ఉన్నాయి ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అట్లాగే తెల్ల జిల్లేడు కొమ్మతోటి లేదా వేరుతోటి చేసిన వినాయకుడికి పూజ చేస్తే కూడా అత్యంత పుణ్యప్రదమని మన పెద్దలు చెబుతారు. ఇక రేగు, బదరి. ఈ రేకాయల్లో ఉండే గింజలు మంచి పుష్టి కలిగిస్తాయి. ఈ ఆకులను నూరి తలకు రుద్దుకొని స్నానం చేస్తుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అలాగే ఆకులను నలగొట్టి కషాయంగా కాచిపెట్టి అందులో సైంధవ లవణం కలిపి కనుక తీసుకుంటే బొంగురుపోయిన గొంతు తగ్గి స్వరం బాగా వస్తుంది. అట్లాగే రేగు పండ్ల గుజ్జు చలవ చేస్తుంది, మంచి రక్తశుద్ధిని కలిగిస్తుంది, మూలశంఖ్య వ్యాధిని పోగొడుతుంది. పుల్లటివైతే వాతాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తిని కూడా పెంచగలుగుతాయి. అయితే ఈ జిల్లేడు, రేగు విషయంలో కొన్ని దోషాలున్నాయి కాబట్టి వైద్యుడి ద్వారా తెలుసుకొని ఉపయోగించాలి. సొంత వైద్యం ఎక్కువగా చేయకూడదు. ఈ విధంగా వృక్షజాతిలో జిల్లేడు, రేగు ఈ రెండింటి యొక్క ఆకులు సూర్యకిరణాల్లో ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహించి నిల్వ చేసుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని తాకిన, ఒంటి మీద పెట్టుకున్న వీటిలో ఉండేటువంటి ఆ శక్తి నీళ్లలోని విద్యుత్ శక్తి కలిసి మన శరీరం మీద ప్రభావం చూపించి చక్కటి ఆరోగ్యం ఇస్తుంది, మంచి ఫలితాలు ఇస్తాయి. కేవలం రథసప్తమి నాడే కాకుండా రోజు కూడా ఈ ఆకుల్ని శరీరం మీద పెట్టుకొని గనక స్నానం చేస్తే శరీరానికి మంచిది. అయితే కనీసం సంవత్సరానికి ఒక్కసారి తాకినా వాటి ప్రభావం ఆ సంవత్సరం అంతా మన మీద ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ పండుగ రోజు ఈ ఆకులతోటి తలస్నానం తప్పకుండా చేయాలి అని మన పెద్దలు మనకి చెప్పారు.
ఈ ఆకుల్లో నిల్వ చేయబడినటువంటి ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని కూడా ఉద్దీపనం చేసి, సహస్రార కమలం అందులో ఉండే నాడులను ఉత్తేజింపు చేస్తుంది. దానివల్ల మానసికమైన దృఢత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అలాగే శిరస్సుకు సంబంధించినటువంటి రోగాలు తగ్గిపోతాయి. అంటే కొంతమందికి తలపోటు, ఈ కణత దగ్గర నొప్పి ఇటువంటివి ఉంటాయి, అవన్నీ పోతాయి. అలాగే ఈ రోజున చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి అందులో సూర్యబింబం యొక్క ప్రతిమని తమలపాకు మీద కుంకుమతో చిత్రీకరించి పూజించడం కొన్ని చోట్ల ఆచారంగా ఉన్నది. జిల్లేడు, రేగుల్లాగానే చిక్కుడు కూడా గొప్ప ప్రభావం కలిగింది. చిక్కుడుకాయల్లో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి. అలాగే చిక్కుడు కాయలు గనక కూర తింటే బాలింతరాలు స్త్రీలకి తల్లిపాలు బాగా పెరుగుతాయి. మగవాళ్ళకైతే పురుషత్వం పెంచుతుంది, ఊపిరితిత్తుల్ని శుభ్రపరుస్తాయి. ఇవి ఇకపోతే రేగుపళ్ళు, చిక్కుడుకాయలు పుష్య, మాఘం ఈ 2 నెలల్లో ఎక్కువగా వస్తాయి. సంక్రాంతి రోజు, ముందు రోజు, భోగి రోజు ఈ రేగుపళ్ళనే వాడి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు కదా. అయితే ఈ చెప్పినటువంటి వాటిని తగిన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇక రేపటి రోజు మాఘమాస ప్రశస్తి, సూర్యోపాసన ఎలా చేయాలి అనేటువంటి విషయాలని ఈ 2వ ఎపిసోడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.